రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పలు నెలలు గడుస్తూ ఉన్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాట్లో జాప్యం కొనసాగుతుండడంతో పార్టీ శ్రేణుల్లోనూ పదవులు ఆశిస్తున్న నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న ఊహాగానాలు వినిపించినా చివరి నిమిషంలో ప్రక్రియ నిలిచిపోవడంతో ఆశావాహుల్లో నిరీక్షణ తప్పటం లేదు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా కేబినెట్ విస్తరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొనసాగుతున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఇదే పూర్తిగా మంత్రివర్గం ఏఐసీసీ అధిష్టానం పరిధిలోని అంశమని కూడా స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పదవుల్లో ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని వెల్లడించారు. విస్తరణ సమయంలో అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, కులగణన ఫలితాలకు కూడా అనుగుణంగా విస్తరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రైట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పలు నెలలు గడుస్తూ ఉన్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మాత్రం ఇంకొక కొలిక్కి రాలేదు. పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతుండడంతో పార్టీ శ్రేణుల్లోనూ పదవులు ఆశిస్తున్న నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న ఊహాగానాలు వినిపించిన చివరి నిమిషంలో ప్రక్రియ నిలిచిపోవడంతో ఆశావాహుల్లో నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా కేబినెట్ విస్తరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి ఏఐసీసీ అధిష్టానం పరిధిలోని అంశమని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పదవుల్లో ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని అన్నారు. విస్తరణ సమయంలో అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, కులగణన ఫలితాలకు అనుగుణంగా విస్తరణ జరగాలని అభిప్రాయపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.